మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే వీటిలన్నిటికీ కూడా ముందుగా మాట్లాడవలసింది రజనీ గారే. ఆవిడ లాయర్ కాబట్టి మరి వాళ్ళ పాత పోతిన మహేష్ గారు ఆయన కోర్టుకు వెళ్తారట, పవన్ కళ్యాణ్ నిగ్గు తేలుస్తానంటున్నారు, కోట్లాది రూపాయలు మరి వీళ్ళందరినీ అమ్మేసి ఆయన సంపాదించాడట, బినామీ ఆస్తుల కోసమే ఆయన పార్టీ పెట్టాడట, వాళ్ళ కుటుంబ సభ్యులే బినామీలుగా ఉన్నారట. ఇంకా ఒకటి కాదు, ఇంక చెప్పడానికి చాలా చిట్టా ఉన్నది. రజనీ గారు ఏం జరుగుతుంది, పోతిన మహేష్ గారు ఆంతర్యం ఏంటి, ఒక్కసారిగా ఊహించారా ఈయన ఇలాగ ఉంటుంది, ఈయన వాక్చాతుర్యం, ఈయన మాట్లాడే అంశమని? సార్ ఇప్పుడు వరకు అక్కడ ఉండే అభ్యర్థి విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారి మీదే అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేసేవాళ్ళు, ఆయన లోకలా నాన్ లోకలా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాకు సీట్ ఇవ్వలేదు అమ్ముకున్నారన్నారు, అదొకటి. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ గారి బినామీ ఆస్తులు అంటున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని వీర విప్లవంగా అభిమానించే వ్యక్తి పోతిన మహేష్. అన్న ఎన్ని కష్టాలు పడ్డాడు, దశాబ్ద కాలం నుంచి బిడ్డల డిపాజిట్లు తీసి పార్టీ ఆఫీస్ ఈ రోజుకి కూడా మాది కన్స్ట్రక్షన్ అనేది, ఒకళ్ళు లోపల నుంచి ఉంటే ఇంకొకళ్ళు బయట నుంచునే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మా ఆఫీసు. చిరంజీవి గారు షూటింగ్ మధ్యలోకి వెళ్ళి 5 కోట్లు అండి. 5 కోట్లు అంటే ఈ కాలంలో ఒక సర్పంచ్కి, ఒక కార్పొరేటర్ స్థాయి పోటీ చేసే వ్యక్తికి కూడా కనీసం 5 కోట్లు నార్మల్ అయిపోయింది. కానీ 5 కోట్ల కోసం వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి తీసుకొని కాళ్ళకి దండం పెడుతూ కన్నీటి పర్యంతమైన అతను మాకు తెలుసండి. ఈరోజు ఒక అడ్వర్టైజ్మెంట్ తీస్తే, ఒక అడ్వర్టైజ్మెంట్ అండి అలా గాల్లో ఎగరేస్తూ ఒక థమ్సప్ బాటిల్ అన్న పట్టుకుంటే కోట్లు వచ్చేస్తాయండి. ఒక బనీన్ అడ్వర్టైజ్మెంట్ కి, అండర్వేర్ అడ్వర్టైజ్మెంట్ కి, ఎవరెస్ట్ మసాలాలకి, చెప్పులకు కూడా ఈరోజు పెద్ద పెద్ద సినిమా తారలు కోల్గేట్ లో ఉప్పు ఉందా అని వచ్చేస్తుంటే నా అన్న మాత్రం వ్యవస్థలో తప్పు ఉందా అని క్వశ్చన్ చేస్తున్నాడండి. ఈరోజు ఆయన పెంచి పోషించిన వాళ్ళు, ఆయన నమ్మి ఈరోజు ఒక స్థాయిలో కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళే అన్నని సూటిగా ప్రశ్నిస్తున్నారా, లేకపోతే అన్న నిజాయితీని శంకిస్తున్నారా? ఇంతమంది ఎందుకు అన్ననే విమర్శిస్తున్నారు అంటే, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఉంటాయండి, పనికిమాలిన చెట్టుకి ఎవడు వేయడు. అక్కడ పళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకడొక రాయితో కొడతాడు, ఇంకోడు ఇంకో రాయితో కొడతాడు. అక్కడ ఏదో ఒక పండు కింద రాలిద్ది అని తపన పడే ఈ రాళ్ళు విసిరే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ బతుకెప్పుడు రాళ్ళు విసరడంతోనే ఆగిపోతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ సీటు రాలేదు అని బాధపడుతుంటే పోతిన మహేష్కి సమాధానం చెప్పాలి. ఏం సీట్ ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలా, చైర్మన్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా? నన్ను నమ్ముకున్న బీసీ నాయకుడికి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని తపన పడిపోయిన నా అన్నకి ఈరోజు విముక్తి కలిగిందండి. ఇలాంటి వాడిక చేయాల్సింది. ఇవ్వలేకపోయినందుకు ఎంత బాధపడతాడో మాకు తెలుసండి. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ఇలాంటి వాడు పోతే పోతుంది దరిద్రం అని మాలాంటి వాళ్ళకి అనిపించిన వద్దు మాట్లాడద్దు. వెళ్ళిపోయిన వాడు అక్కడ మెప్పు పొందడం కోసం ఎన్నో మాట్లాడతాడు. అలాంటి వాడి గురించి మనం విమర్శించొద్దు, వదిలేయండి. మీరు అతనికి అడిగిన దానికి సమాధానం చెప్పి అతన్ని పెద్దవాడిని చేయొద్దు. అతనేదో అక్కడ అతన్ని నిరూపించుకోవాలి కదా, నేను మీ పక్షానే ఉన్నాను, నేను స్వామి భక్తి చూపిస్తున్నాను, నేను మీ మనిషిని నేను చెప్పడం కోసం అవతలోడు రాసిచ్చిన 4 పేజీల స్క్రిప్ట్ చదవందే పోతిన మహేష్కి సాయంత్రానికి గ్లాసులో టానిక్ పోయిరేమో, బహుశా ప్యాకేజ్ ఇవ్వరేమో బహుశా. రోజు సీట్ రాకపోతే ఇండిపెండెంట్ గా నుంచుంటే నీ వెనకాల మేము నుంచునే వాళ్ళం, అన్నా నువ్వు తప్పు చేసావని. అర్రే సీట్ రాకపోతే అన్నని ప్రశ్నిస్తే నీ వెనకాల ఉండి మేము ప్రశ్నించే వాళ్ళం, అన్నా ఎందుకు ఇవ్వలేదన్నా బలమైన నాయకుడు కని. కానీ పక్క పార్టీలోకి వెళ్ళిపోయినా మాట్లాడుండే వాళ్ళం కాదండి. కానీ ఈరోజు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఈరోజు అన్న దాచుకున్న బినామీ ఆస్తులు అంట ఎఫిడవిట్ లో ఏమున్నాయో చూసావు కదా, ఎఫిడవిట్ లో సిగ్గుందా నీకు? ఈరోజు నువ్వు పెంచి పోషిస్తున్నది ఎంతమంది, నీ చెప్పులు బూట్లు కొనిచ్చినోడి పేరు నాకు చెప్పమంటావా? నీ వెనకాల దగాపడ్డ దళిత మహిళల గురించి చెప్పమంటావా? మైనారిటీలతో, దళితులతో ఈరోజు జగనన్నతో కండవాలు కప్పిస్తే మాకొద్దు బాబోయ్ అని చెప్పి జగనన్న స్వయంగా, అంటే అపాయింట్మెంటే దొరకదండి జగనన్న, అలాంటి జగనన్నతో కండవా వేయించిన ఒక దళిత మహిళ విజయకుమారి గారు ఈరోజు మాకొద్దు బాబోయ్ ఈ దరిద్రం అంటూ పార్టీ వీడి నిన్నటి రోజు బీజేపీ సుజనా చౌదరి గారితో కప్పించుకుంది. అదే రకంగా మోదీనా అనే ఒక ఆవిడ, ముస్లిం ఆవిడకి కూడా జగన్ గారితో కండవా కప్పించారట. ఆవిడ బయటకు వచ్చారు. నీ లొసుగులు ఏంటో నువ్వు చూసుకో నాయన, నీ లోటుపాట్లు ఏంటో నువ్వు చూసుకో. ఒక నిజాయితీ పరుడికి శంకించే స్థాయి నీది కాదు, అలాంటి పరిస్థితుల్లో నువ్వు లేవు, నువ్వు అమ్ముడిపోయావు. 4 పేజీల స్క్రిప్ట్ చదవడానికే నువ్వు తెర మీదకి వస్తున్నావు. నీ స్థాయికి నువ్వు దశాబ్ద కాలం నుంచి అన్న ఒక్క పదవి అధిరోహించాల.
అన్న కష్టంతో ఈ రోజు ఉద్దానం కిడ్నీ సమస్యలు, బోర్డర్ల సైనికులు, కౌలు రైతులకి నా అన్నకేం బాధ్యత? 2 చోట్ల ఓడిపోయినోడికి కౌలు రైతులు చచ్చిపోయినోడికి ఎందుకు ఇవ్వాలా? ప్రభుత్వ ఖజానాల నుంచి వచ్చుగా, ముఖ్యమంత్రి ఇవ్వచ్చుగా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చుగా, మినిస్టర్లు ఇవ్వచ్చు కదా, ప్రతిపక్ష నాయకులు ఇవ్వచ్చు కదా. అరే ఎక్కడ పోటీ చేసి గెలవనోడు నా అన్న ఓడించిన ప్రజల కోసం ఇంత కష్టపడుతుంటే సిగ్గు లేదా నీకు మాట్లాడడానికి? ఈరోజు నీ స్థాయికి నువ్వు అన్నని శంకిస్తావా? పోనీ నిజంగా అన్నే తప్పు చేశాడు, బినామీ ఆస్తులే కొనుక్కున్నాడు, ఈ రోజు గంటకు ఒక దాన్ని తార్చావని నువ్వు మాట్లాడుతున్నావే, ఆ రోజు మరి ఎందుకు ప్రశ్నించలేకపోయావు? అంటే లోపలికి వెళ్ళే వాళ్ళకి నువ్వు టికెట్లు ఇస్తున్నావా? లోపలికి వెళ్ళే వాళ్ళు టికెట్లు ఇస్తావు. నా బయటకు వచ్చాక లేని నిందలు ఒక వ్యక్తి మీద వేస్తున్నావు. ఒకవేళ నిజంగా అలాంటి వ్యక్తి అయి ఉంటే నువ్వెందుకు నుంచున్నావు? నువ్వు నిజాయితీ పరుడు కదా, నువ్వు మండే అగ్నివి కదా, మరి నువ్వెందుకు నుంచున్నావు? ఈరోజు చాలా తప్పు సార్. ఇష్టం లేకపోతే పార్టీలోంచి వెళ్ళిపోవచ్చు. అదే సుజనా చౌదరి గారు టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళారు. మరి చంద్రబాబు గారి గురించి ఏమన్నారో అడగండి. నాకు ఇది స్టేట్ పార్టీలో కాదు, సెంట్రల్ పార్టీలో ఉండాలి, నేషనల్ పార్టీలోకి వెళ్ళాలి, జాతీయ పార్టీలోకి వెళ్ళిపోయాడు. అంతేగాని నువ్వు అలా నువ్వు ఇలా అని అనలేదుగా. ఈరోజు 3 పార్టీలు కలిసినప్పుడు టీడీపీ బలం నెత్తిరేసుకొని ఎందుకు చేస్తుంది? మా పార్టీలోంచి వెళ్ళిపోయినా సరే ఒక హుందాగా వెళ్ళాడు, ఒక రాచరికంగా వెళ్ళాడు, మా పార్టీలో ఉన్నప్పుడు కష్టపడ్డాడు. జాతీయ పార్టీకి వెళ్ళినా మా పార్టీకి ఏది ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎంతో సహకరించాడు. అమరావతి రైతు